హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ రేపు సిల్వర్ జూబ్లీ జరుపుకోబోతుంది. హిందూ కాలేజ్ హై స్కూల్ కౌన్సిల్ సంస్థలు ఏర్పాటు చేసి 120 సంవత్సరాలు అయిపోయిన తరుణంలో హై స్కూల్ కౌన్సిల్కు ఉండేటువంటి అనేక అనుబంధ సంస్థల్లో హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కూడా 1999లో నో ప్రాఫిట్ నో లాస్ గెయిన్ మీద దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. 99 నుంచి ఇప్పటిదాకా మా ఫార్మసీ రంగంలో జరిగినటువంటి అనేక మార్పులతోటి సంస్థను దినదిన ప్రతిపాదన చేస్తూ ఉన్నాం. అనేక మంది మంత్రులు, ఎడ్యుకేషనిస్టులు, ఫార్మసీ రంగంలో నిపుణులు అందరూ వచ్చి ఫార్మసీ గ్రాడ్యుయేట్స్ కావాల్సినటువంటి అన్ని రకాలైన ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మేము లాస్ట్ ఇయర్ మాకు NAC B++ కూడా రావడం జరిగింది. దాంతోపాటు భవిష్యత్తులో హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అటానమస్ వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఫార్మసీ రంగం ఈరోజు చాలా కోవిడ్ వచ్చిన తర్వాత దీని యొక్క ఇంపార్టెన్స్ బాగా పెరిగినటువంటిది. ఫార్మసీ కాలేజ్ స్టాండర్డ్ మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా బాగా కనపడుతున్నది. మాకు PCI ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్స్ తో పాటు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మాకు ఎఫిలియేటెడ్ యూనివర్సిటీ వారి యొక్క సహకారంతో ఇప్పటిదాకా మేము దాదాపు 24 బ్యాచెస్ ఆఫ్ స్టూడెంట్స్ పంపించడం జరిగింది. రైట్ ఫ్రమ్ B Pharmacy, M Pharm, PharmD, డిప్లొమా. ఈ యొక్క జర్నీలో పిల్లలే మెయిన్ ఫోకస్ ఓరియంటెడ్గా పెట్టుకోవడం జరిగింది. మేము మొదటి నుంచి కూడా. నమస్కారం అండి, నా పేరు ప్రొఫెసర్ MV నాగభూషణ్, ప్రిన్సిపల్ హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ గుంటూరు. మీడియా మిత్రులందరికీ కూడా రేపు జరగబోయేటటువంటి సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ యాన్యువల్ డే యాక్టివిటీ 17th April 2025 గురువారం నాడు సాయంత్రం 5 గంటలకు చీఫ్ గెస్ట్ శ్రీ వై సత్యకుమార్ యాదవ్ గారు వస్తున్నారు. అలాగే శ్రీ నోకల్ మధుకర్ గారు, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ BJP గారు కూడా విచ్చేస్తున్నారు. సో 1999లో B Pharmacy 40 మంది స్టూడెంట్స్తో స్థాపించినటువంటి హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎన్నో రకాల ఎఫిలియేషన్స్, అక్రిడేషన్స్ సంపాదించుకొని కొన్ని వేల మంది స్టూడెంట్స్ని గ్రాడ్యుయేట్స్గా, ఫార్మసీ గ్రాడ్యుయేట్స్గా, పోస్ట్ గ్రాడ్యుయేట్స్గా, డాక్టరేట్స్గా, డిప్లొమా హోల్డర్స్గా వారి వారి ఉపాధికి అనువైనటువంటి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి వారందరినీ కూడా పాస్అవుట్ చేయడం జరిగింది. సో ఈ హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో చదువుకున్నటువంటి స్టూడెంట్స్ ఎంతోమంది ప్రపంచంలోని ఎన్నో విశ్వవిద్యాలయాల్లో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్, ఇలా ఇంగ్లాండ్, ఎన్నో కంట్రీస్లో అక్రాస్ ది గ్లోబ్ వీరందరూ కూడా వివిధ ఫార్మా ఇండస్ట్రీస్లో రీసెర్చ్ సైంటిస్టులుగా, మ్యానుఫ్యాక్చరింగ్ సైంటిస్టులుగా, అనలిటికల్ సైంటిస్టులుగా, అలాగే రెగ్యులేటరీ ప్రొఫెషనల్స్గా, టీచింగ్ ప్రొఫెషనల్స్గా వీళ్ళందరూ కూడా వారి వారి జాబ్స్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ యొక్క యాజమాన్యం శ్రీ జూపూడి రామరాజు గారు చైర్మన్గా, డాక్టర్ S మధుసూదన్ రావు గారు సెక్రటరీ అండ్ కరస్పాండెంట్గా వారు అందిస్తున్నటువంటి సహాయ సహకారాలు మరియు సపోర్ట్స్ స్టూడెంట్స్కి, ఫ్యాకల్టీకి ఎన్నో విధాలుగా దోహదం చేస్తున్నాయి. ఈ తర్వాత రీసెంట్గా మాకున్నటువంటి అనేక సర్టిఫికేషన్స్, ISO సర్టిఫికేషన్స్, తర్వాత పర్మనెంట్ ఎఫిలియేషన్స్ బై ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, UGC 2F 12B, ఈ అన్నిటి ఎఫిలియేషన్స్ అండ్ రికగ్నిషన్స్తో పాటుగా NAC అక్రిడేషన్ రావడం కూడా ఈ 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. ఈ ఫార్మసీ కాలేజీని నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వారి స్వహస్తాలతో